హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అంత కాన్ఫిడెంట్ ఎంట్రీస్ ఏం లేవు. సో కొంచెం ఈ రోజు వీడియో అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంచెం కేర్ఫుల్గా వినండి. మనకి ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్లో ఈ ఎంట్రీ 10:18 దగ్గర ఒకటి, 11:38 దగ్గర ఒకటి, ఈ రెండు ఎంట్రీస్ మనకి 1 minute టైం ఫ్రేమ్లో కొంచెం కాన్ఫిడెంట్ ఎంట్రీస్. అందులో కూడా ఈ ట్రయాంగిల్ అనేది అంత కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోలేం, బట్ ఇది కాన్ఫిడెంట్గా తీసుకోగలం. అదేంటి ఇక్కడ మనకి ట్రయాంగిల్లోంచి బయటకు వచ్చే కాన్ఫిడెంట్గా తీసుకోలేం అంటాడు, కింద 2 touches ఉన్నా కాన్ఫిడెంట్ అంటాడు. ఇది ఈరోజు బ్రోక్ కొంచెం ఏదో తేడా అయింది అని అనిపించవచ్చు మీకు. బట్ లెట్ మీ షేర్ ద ప్రైస్ యాక్షన్ విత్ యూ. 5 minute టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కంప్లీట్ కిచిడి అండి. అంటే మీకు ఎక్కడ చూసినా పైకి విక్స్ లేకపోతే కిందకి విక్స్, కంప్లీట్ కన్సాలిడేషన్ అంతే. ఈ రోజు మనకు మార్కెట్లో కనబడింది అంతే. పైకి పెరిగినా కూడా విక్స్తో పెరిగింది, కిందకి పడినా కానీ రివర్సల్స్తో పడింది. సో ఎక్కడ కూడా మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది రావటం అనేది జరగలేదు. సో కంటిన్యూస్ స్ట్రాంగ్ మూవ్ అనేది ఈరోజు లేదు. సో మనం 1 minute టైం ఫ్రేమ్లో ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఫస్ట్ ట్రయాంగిల్. ఇందులోంచి 10:15కి చక్కగా కిందకి బ్రేక్ డౌన్ అయింది, బట్ కింద విక్ ఉంది. మనం జనరల్గా ప్యూర్ ప్రైస్ యాక్షన్ చూసేటప్పుడు ఎలాంటి లెవెల్స్ ఏం లేకుండా చూస్తాం. బట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినటువంటి లెవెల్ ఇది. క్లియర్గా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనం ట్రయాంగిల్ నిన్న ఈవినింగ్ 3 గంటలకు వచ్చేటటువంటి ఎంట్రీ అనేది మాట్లాడుకున్నాం. సో ఆ ఏరియా ఎగ్జాక్ట్గా అదే పాయింట్ ఆఫ్ టైంలో ఉంది కాబట్టి అక్కడ మనం కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోగలమా 10:15 దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది. నెక్స్ట్ విక్ కూడా ఉంది కిందన. విక్ లేకపోయినట్లయితే ఫోన్లో ఏదో చూద్దామని ఆలోచించచ్చు మనం, కానీ విక్ ఉంది కాబట్టి కొంచెం ఆ లెవెల్ కంటే కిందకి వచ్చే వరకు వెయిట్ చేసి ఆ లెవెల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయింది ఇక్కడ. సో అక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి వచ్చింది, చిన్న పుల్ బ్యాక్ తీసుకుని మళ్ళీ మూవ్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఎంట్రీ, చాలా చక్కనైనటువంటి ఎంట్రీ. ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు, అంత బ్యాక్ ఏం వెళ్ళలేదు, చక్కగా మూవ్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఆప్షన్ బయ్యర్స్లో కొంతమంది ఈ చిన్న పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. మెయిన్ ఈ పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఈ యొక్క లెవెల్ని మర్చిపోయి ఉండొచ్చు, నేను ఇక్కడ అబ్జర్వ్ చేయకపోయి ఉండొచ్చు. సో ఆ చిన్న పుల్ బ్యాక్లో వెయిట్ చేసి ఉన్నట్లయితే చాలా మంచి మూవ్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ 1 minute టైం ఫ్రేమ్ వచ్చినటువంటి ట్రేడ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక ఛానల్ అనండి, వెడ్జ్ అనండి, మన ఇష్టం పేరు ఏది పెట్టినా కానీ ఈ 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో ఈ మూవ్ అనేది రావడం జరిగింది. కింద 2 touches ఉన్నాయి. మరి థర్డ్ది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్ రీట్రేస్మెంట్ కాదు, ఇంతవరకు వచ్చింది, కానీ దాన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎంట్రీగా మాట్లాడాలన్నట్లయితే ఇక్కడ ఈ ప్రైస్ యాక్షన్ చాలదండి. నేను మెయిన్ ఎంట్రీ అనడానికి ఒక రీజన్ ఏంటంటే ఈ లెవెల్ ఒకటి. సో ఫస్ట్ అంతకంటే ముందు మనకి కొంచెం చిన్న క్లారిటీ, ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసినట్లయితే ఖచ్చితంగా అంత స్ట్రాంగ్ ఎంట్రీ కాదు. ఈ రెసిస్టెన్స్ దాటింది, బ్రేక్ అయింది అనిపించినా కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 స్వింగ్స్ని కనెక్ట్ చేసి ఎక్స్టెండ్ చేస్తే ఖచ్చితంగా అక్కడే వస్తుంది. ఒకవేళ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇబ్బంది పడి ఉంటారు ఎవరైనా సరే. ఓకే, మనం దీన్ని నెక్స్ట్ ఈ 2 స్వింగ్స్ని కలిపి కనెక్ట్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ అనేది రావడం జరిగింది. ఓకే, అలా చూసినట్లయితే మనకి ఈ యొక్క లెవెల్ అనేది దాటి కిందకు వచ్చింది ఇది క్యాండిల్. నెక్స్ట్ ఇది దాటి కిందకు వచ్చింది. ఎంట్రీ తీసేసుకుంటామా అంటే సరిపోదు. మరి ఇది కాన్ఫిడెంట్గా ఎంట్రీ అని చెప్పావు కదా బ్రో అని మీకు డౌట్ రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 5 minute టైం ఫ్రేమ్లో మీకు 11:30 క్యాండిల్ చూడండి. 11:30 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రాంగ్గా అప్ ట్రెండ్, ఇక్కడ క్లియర్ కట్గా రిజెక్షన్ అండి. ఇక్కడ కూడా రిజెక్షన్ వచ్చింది కాబట్టి అక్కడ మనకి ఎంట్రీ కూడా రాలేదు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ఇది 11:30 క్యాండిల్ చక్కగా అప్ ట్రెండ్. చివర్లో మనకి ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది. ఆ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ చక్కగా బ్యారిష్నెస్ని తెలియజేసింది ఈ 5 minute. సో ఆ తర్వాత వచ్చిన ఈ క్యాండిల్లో వీఆర్ లుకింగ్ ఫర్ ఎన్ ఎంట్రీ ఇన్ ద 5 minute టైం ఫ్రేమ్. దాన్ని మనం 1 minute టైం ఫ్రేమ్ బేస్డ్ ప్రైస్ యాక్షన్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు 5 minute ఒక రిఫరెన్స్ కోసం యూజ్ చేసుకొని ఇక్కడ బ్యారిష్నెస్ అనేది కొంత ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇది 11:34 క్యాండిల్ అంటే 35కి ఆ క్యాండిల్ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మొదలైంది ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇక్కడ మనం ఎంట్రీ వెతుకుతున్నాం కాబట్టి ఈ ఛానల్ నుంచి బయటకి బ్రేక్ డౌన్ జరిగింది. నెక్స్ట్ ఈ ఏరియా అనేది రెసిస్టెన్స్, ప్రీవియస్గా సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. ఈరోజు కొంత సపోర్ట్ తీసుకున్నా కానీ ఆ ఏరియా అనేది దాటి కిందకి బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తున్నట్లయితే కొంత మూవ్ అయితే మనం చక్కగా క్యాప్చర్ చేసాం. ఓకే, ఇది 1 minute టైం ఫ్రేమ్. ఆ తరువాత మీరు చాలా డ్రా చేసి ఉండొచ్చు లైన్స్, బట్ ఏది కూడా అంత కాన్ఫిడెంట్ ట్రేడ్ కాదు. ఇది డ్రా చేసి ఉండొచ్చు. నెక్స్ట్ కింద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డ్రా చేసి ఉండొచ్చు లైవ్ మార్కెట్లో. బట్ ఇది బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఓన్లీ 2 touches కిందనే మనం ఉన్నాం. నెక్స్ట్ ఈ ఏరియా అంతా కూడా
జోన్ అండి, ఇదంతా కన్సాలిడేషన్ జోన్ కాబట్టి అంత స్ట్రాంగ్ ఎంట్రీస్ అయితే కావు. పోనీ ఆ తర్వాత ఎక్కడన్నా ఎంట్రీ వచ్చిందో అన్నట్లయితే అంత స్ట్రాంగ్ ఎంట్రీ ఏం లేదు. ఇది మనకి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇది దాటి కింద కంటిన్యూస్గా మూవ్ వచ్చేసిన తర్వాత అది అక్కడ మనకి ఎంట్రీ అనిపిస్తుంది, కానీ జస్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఈ రివర్సల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ క్యాండిల్ ఎంట్రీ అయితే తీసుకోలేము ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎన్ని మాట్లాడవచ్చు, కానీ లైవ్లో అయితే ఇక్కడ ఎంట్రీ అనేది ఇంపాసిబుల్. అది క్యాప్చర్ చేసినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, ఆ తర్వాత మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం పెర్ఫెక్షన్ వచ్చున్నట్లయితే ఇది కూడా ఎంట్రీ అని నేను చెప్పేవాడిని. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అంత స్ట్రెంగ్త్ అనేది లేదు మనకి. ఇక్కడ చూసినట్లయితే ఈ కిందన 2 స్వింగ్స్ వచ్చాయి, పైన చక్కగా 3 రివర్సల్స్ వచ్చాయండి. 3 రివర్సల్స్ ఆబ్వియస్గా మంచి రివర్సల్స్. ఇవి కిందన 2 మాత్రమే వచ్చాయి. థర్డ్ టైం బ్రేక్ అయిపోయిందండి. థర్డ్ టైం బ్రేక్ అయిపోయింది కాబట్టి ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని మీరు ఎంట్రీ తీసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ థింగ్ స్టాప్ లాస్ ఇక్కడ ఎక్కడో ఉంది. ఈ క్యాండిల్ హైని పెట్టుకోవాలనుకున్నట్లయితే లేదు, నేను మధ్యలో పెట్టుకుంటుంటే అది రీజనబుల్ లాజిక్ కాదు. కాబట్టి యూ హ్యావ్ టు పుట్ దిస్ యాజ్ స్టాప్ లాస్. సో నేను ఎప్పుడు 3 టచెస్ అని చెప్తాను కదా, దానికి కారణం ఇదే. థర్డ్ టచ్ అనేది లేకుండా రావటం వల్ల ఏంటంటే ఇది కిందకు వచ్చి బ్రేక్ అయినా కానీ ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కిందకు వచ్చింది, ఆల్రెడీ ఎంట్రీస్ చాలా మంది తీసుకుంటారు బేస్డ్ ఆన్ దిస్ ప్రైస్ యాక్షన్. వాళ్ళందరికీ ఎగ్జిట్ ఇచ్చేసింది. స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకుంటారండి? ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు కదా చాలా మంది. ఇది దాటి వెళ్తే మేము ఎగ్జిట్ అయిపోతుంది. సో వాళ్ళందరికీ కూడా బయటకు తోసేసి వాళ్ళ స్టాప్ లాసెస్ తీసుకొని మళ్ళీ కిందకి మూవ్ వచ్చింది. సో ఇది కొంచెం లిక్విడిటీ ట్రాప్ లాంటిది. అది లిక్విడిటీ ట్రాపా కాదనేది నాకు తెలియదు, నేను జస్ట్ ప్రైస్ యాక్షన్ ఫాలో అవుతాను. ఓకే, ఆ తర్వాత ఇది దాటి ఈ కిందన మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ వచ్చినటువంటి ఈ విప్సా మూమెంట్ని బేస్ చేసుకొని ఎంట్రీ అయితే ఈ క్యాండిల్ కూడా మీరు తీసుకోవడం కష్టం, తీసుకోకూడదు నా యొక్క అభిప్రాయం అది. సో ఇక్కడ నేను కాన్ఫిడెంట్ ఎంట్రీ అని చెప్పలేను. సో అది ఈరోజు మనకి 1 మినిట్ టైం ఫ్రేమ్ వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ 5 మినిట్ టైం ఫ్రేమ్లో వచ్చిన ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఇక్కడ మనకి 11 ఆ పాయింట్ ఆఫ్ టైం 11:30 తర్వాత కొంచెం కిందకి మూవ్ వచ్చిన తర్వాత ఇక్కడ 12:50 దగ్గర మనకి ఎంట్రీ అనేది ఆఫర్ చేసింది. ఇక్కడ మీరు 11 నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే కిందకి వచ్చింది, ఇక్కడ చూడండి కిందకి రిజెక్షన్, మళ్ళీ రిజెక్షన్. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంత బుల్లిష్నెస్ వస్తుందేమో అని ఒక ఆలోచన మనకు వస్తుంది, ఎందుకంటే ప్రీవియస్గా ఈ ఏరియాలో సపోర్ట్ కూడా ఉంది కాబట్టి. ఇక్కడ బేస్డ్ ఆన్ దిస్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేము కాబట్టి అక్కడ ఎంట్రీ తీసుకోండి అని నేనైతే ఇక్కడ 5 మినిట్ టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని చెప్పలేను. బట్ ఎవరన్నా తీసుకున్నట్లయితే ఈ క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో వెళ్ళొచ్చు. స్లోగా కానీ మూవ్ అయితే వెళ్ళింది. బట్ బ్రేక్అవుట్స్ అనేది ఐ ప్రిఫర్. ఇక్కడ ఓన్లీ కాన్ఫిడెన్స్ బేస్డ్ కూడా నేను అంత స్ట్రాంగ్గా అయితే చెప్పలేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని. బట్ ఎనీవేస్ ఇక్కడ మనకి రిజెక్షన్స్ అయితే చక్కగా రావడం జరిగాయి. కిందన 4 టైమ్స్ రిజెక్షన్, పైన 3 టైమ్స్ రిజెక్షన్. సో దీన్ని మనం ఒక ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. ఇది కూడా క్లియర్గా కిందకు వచ్చేసి ఉన్నట్లయితే పెర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బట్ ఓకే, నో ప్రాబ్లం. అది దాటాక క్యాండిల్ క్లోజ్ అయిందండి. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోకూడదు? అబ్సల్యూట్గా తీసుకోవచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది ఈ ఏరియా చూడండి, నిన్నే మాట్లాడాను నేను దీని గురించి. ఇదంతా కొంచెం కన్సాలిడేషన్ జోన్. ఇది దాటాక వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అని మాట్లాడుకున్నాం నిన్న. బట్ ఇదంతా ఇక్కడ ఈ ఏరియాలోనే ఇంకా బ్రేక్అవుట్ అయింది. సో ఆ కన్సాలిడేషన్ జోన్ నిన్నే చెప్పాను మీకు, ఇది డేంజర్ జోన్ అనేది ఈ ఏరియాలో ఉన్నట్లయితే. సో ఆబ్వియస్గా అది డేంజర్ జోన్, అక్కడ అంత కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోలేము అనమాట. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నట్లయితే స్లోగా అయితే మూవ్ అయితే రావడం జరిగింది. మంచి మూవ్ వచ్చింది. 750 నుంచి ఇంచుమించుగా 800 వరకు మూవ్ అయింది. 50 పాయింట్స్ మూవ్ అయింది. బట్ చాలా స్లోగా వెళ్ళింది, కిందకి రావటం, పైకి వెళ్ళటం, కిందకి రావటం, పైకి వెళ్ళటం. దట్స్ వై ఐ ఆల్వేస్ సజెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ 5 మినిట్ టైం ఫ్రేమ్, ప్రిఫర్ ఫ్యూచర్స్ రాదర్ దాన్ ఆప్షన్స్ అని చెప్పేసి. అర్థమైందా? సో అది అంతే, అంతకు మించి 5 మినిట్ టైం ఫ్రేమ్ లో కూడా ఎంట్రీ ఏం లేదు. ఈ కన్సాలిడేషన్ లోనే ఉంది ఈ రోజు అంతా. నెక్స్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 15 మినిట్ టైం ఫ్రేమ్ చూడండి. చూస్తే నేను ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను ఈ జోన్ లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ ఇప్పుడు ఏదైతే బాక్స్ డ్రా చేశానో నేను, ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ ఇన్ దిస్ జోన్ టుమారో అంటే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే అది, ఈ జోన్ లో అయితే నేను ట్రేడింగ్ తీసుకోవాలి అనుకోవట్లేదు. అన్లెస్ అండ్ అంటే ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వస్తే తప్ప నేను ఈ ఏరియాలో ట్రేడ్ అనేది తీసుకోను. అది ఎంత కాన్ఫిడెన్స్ అవనండి అంటే 24,700 నుంచి 24 ఆల్మోస్ట్ 24,900 అనండి. ఈ 200 పాయింట్స్
ఈ రేంజ్లో డేంజర్ జోన్గా దీన్ని నేను కన్సిడర్ చేస్తాను. మీరు కూడా వీలైనంత వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీకు ట్రేడ్ చెయ్యొద్దని చెప్పడానికి అంత అది ఎవరిష్టం వాళ్ళది, బట్ నేనైతే ఈ జోన్లో అయితే ట్రేడ్స్ అవాయిడ్ చేస్తాను. ఎంత స్ట్రాంగ్ ఎంట్రీ అయినా కానీ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ట్రయాంగిల్ విత్ క్లియర్ ప్రైస్ యాక్షన్, అప్పుడు మాత్రం దానిలో ఎంట్రీ ప్లాన్ చేస్తాను నేను. అదర్వైజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్లాన్ ఎనీ ఎంట్రీ. ఐ ట్రీట్ ఇట్ యాజ్ ఎ డేంజర్ జోన్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో 60 minutes లో అంటే 1 hour టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అయితే సపోర్ట్ గా యాక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ లెవెల్స్ అనేవి నిన్నటి వీడియోలో చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో, అవి ఉన్నాయో ఇంకా తీసేసాను, ఒకసారి చూద్దాం. సో ఇది లేఅవుట్స్ అనేది నేను డిఫరెంట్ గా వాడుతూ ఉంటాను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ కి. ఐ డోంట్ వాంట్ ద డ్రాయింగ్స్ టు డిస్టర్బ్. సో ఇది లేఅవుట్స్, లెవెల్స్ డ్రా చేసిన లేఅవుట్. లెవెల్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి, సేవ్ అయ్యే ఉన్నాయి. సో ఇవి నేను ప్రీవియస్గా డ్రా చేసినటువంటి లెవెల్స్. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్కి ఇవి స్ట్రాంగ్గానే యాక్ట్ చేస్తే దే విల్ స్టిల్ హోల్డ్ గుడ్. ఓకే, సో ఇదండి విషయం. నెక్స్ట్ ఒక సర్ప్రైజ్ అన్నాను నేను వీడియో స్టార్టింగ్ లోనే, ఒకసారి జస్ట్ రిమైండ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద రెగ్యులర్ వ్యూవర్స్. జస్ట్ ఒకసారి లాస్ట్ లో మీకు గుర్తు చేస్తున్నాను, దీని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. ఏంటి సర్ప్రైజ్ అన్నట్లయితే, మీకు ఫ్రీడమ్ ఫస్ట్ అని చెప్పేసి ఒక కొత్తగా స్టార్ట్ చేస్తున్నానండి నేను. ఏంటి అన్నట్లయితే, మన లైఫ్ లో ఎన్నున్నా కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తర్వాత ఏదైనా కూడా, అవునా కాదు? డబ్బులు మన దగ్గర లేవనుకోండి, వాల్యూ ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఇంకా మన లైఫ్ లో చాలా మిస్ అవుతాం. అది ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఆల్ దట్ నాన్ సెన్స్. ఇక్కడ ఏంటంటే మెటీరియల్ థింగ్స్ ఇంపార్టెంట్ కాదు, రిలేషన్స్ ఇంపార్టెంట్, అది ఇది అని చెప్పేసి చాలా మంది మనకి హితోపదేశాలు చేస్తూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటి, ప్రాక్టికాలిటీ ఏంటంటే ఫైనాన్సెస్ తర్వాత ఏదైనా సరే. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి అట్మోస్ట్ ఇంపార్టెంట్ అన్న కాన్సెప్ట్తో ఈ ఫ్రీడమ్ ఫస్ట్ అనే ఒక అది స్టెప్, అంటే సెల్ఫ్లెస్ అని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, బట్ ఒక కైండ్ ఆఫ్ అదే చిన్న రెస్పాన్సిబిలిటీ అనుకోండి. నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ డెసిషన్ తీసుకున్నాను. దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా, రేపు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను కూడా. బట్ లెట్స్ లిమిట్ ద వీడియో యొక్క కంటెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి ఈ ఫ్రీడమ్ ఫస్ట్ అంటే, నేను మన మాస్టర్ ట్రేడర్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ కంప్లీట్గా 1 day అన్లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, బ్రో మేము కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, బట్ ఆ 1500 యొక్క ప్రైస్ అనేది కూడా మేము అఫోర్డ్ చేయలేకపోతున్నాం అనేది. బట్ స్టార్టింగ్లో నాకైతే కొంచెం అది వియర్డ్గా అనిపించిందండి. మీరు నిజంగా నేర్చుకోవాలనుకున్నట్లయితే 1500 ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్. చాలా మంది సో మచ్ ఆఫ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు, బట్ కొంతమంది జెన్యున్ గా అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి నాకు మెసేజెస్ రావటం వల్ల, నెంబర్ ఆఫ్ మెసేజెస్ రావటం వల్ల, ఇది జస్ట్ మరి పేమెంట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అందుకోసం అని చెప్పేసి దీన్ని 1 day ఎవ్రీ మంత్ ఫస్ట్ డే మీకు కొంచెం ఓపిక, సహనం, ఓర్పు ఉన్నట్లయితే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే మీరు మన మాస్టర్ ట్రేడర్ కోర్స్ అనేది ఓపెన్ చేసి ఫ్రీ యాక్సెస్ అనేది, కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది. ఈ యాక్సెస్ అనేది ఓన్లీ యాప్లోనే అవైలబుల్గా ఉంటుంది. యూ కెనాట్ వ్యూ ఇట్ ఆన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, జస్ట్ టు ప్రొటెక్ట్ ద కంటెంట్ ఇంటిగ్రిటీ. అందుకోసం అని చెప్పేసి తప్ప మరి ఇంకేం కాదు. నెక్స్ట్ పేమెంట్ చేసిన వాళ్ళకి మనకి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఈ యొక్క ఫ్రీడమ్ ఫస్ట్ అనేది ఓన్లీ మొబైల్ యాప్ వరకు మాత్రమే యాక్సెస్ అనేది రిస్ట్రిక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇదైతే మాత్రం కంప్లీట్గా ఎవ్రీ వీడియో మీరు చూడొచ్చు. ఓకే, సో ఆ ప్రతి నెల 1వ తారీఖు మాస్టర్ ట్రేడర్ 2.2 కోర్స్ అయితే మీకు ఫ్రీ యాక్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. చాలా మంది జీవితాలని మార్చినటువంటి కోర్స్ అండి ఇది. నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను. బట్ అద్భుతమైనటువంటి ఇది కోర్స్ అనేది, అది సర్ప్రైజ్ అంటే అదే. దీని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. దెర్ ఇస్ సో మచ్ ఐ వాంటెడ్ టు షేర్ టు యూ. సెపరేట్ వీడియో అయితే దాని గురించి చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు డ్రాగ్ ద వీడియో సో లాంగ్. ఇది మన ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ వీడియోగా ఉంచుకుందాం. జస్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. దీని గురించి మనం సాటర్డే ఆర్ సండే డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ నౌ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.